వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. ఈరోజు ఆదివారం, ఆరాధనా దినం. ప్రభువును స్తుతించి ఆరాధించి ఉంటారని భావిస్తున్నాను. ఈ ప్రసారం చేయబడిన వాస్తవ దినాన భవిష్యత్తులో ఈ ప్రసారాన్ని వినేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ ప్రసారం యొక్క ఉద్దేశం అర్థం కావాలని నేను ప్రభువును ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని వారు రక్షించబడాలి, రక్షించబడిన వారు క్రీస్తు సారూప్యానికి ఎదగాలి. అల్టిమేట్ గోల్, ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంతిమ గమ్యము క్రీస్తు సారూప్యమే. ఇది ప్రభు మనకందరికి ఇచ్చేట్లుగా ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నిండిన హృదయముతో మీ పాదముల యొద్ద కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. ఖాళీ జేబులతో మీ పాదముల యొద్ద కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. నిండాల్సింది జేబులు కాదు, మా హృదయం వాక్యం చేత నిండాలి. హృదయము ఖాళీ అయి జేబులు నిండి నిష్ప్రయోజనం. జేబులు ఖాళీ అయినా హృదయం నిండి ఉంటే ప్రయోజనం. ఈ తాత్పర్యం ప్రతి క్రైస్తవునికి మనం అడుగుతున్నాను. మీ చేతులకు బిడ్డలను సమర్పిస్తున్నాము. నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహింపరుస్తున్నాము. కృప చూపమని యేసునామమున అడుగుతున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు గారు, అపోస్తలుడు, తిమోతి భక్తునికి వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోనండి. 4 అధ్యాయాలు మనం ముగించాం. 6200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాము. 6200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాము. ఏప్రిల్ 8వ తారీఖున 12th ఎగ్జామ్ అనే ఒక యవనస్తుల కార్యక్రమం, 10th రైటింగ్ స్టూడెంట్స్కి ఒక ప్రోగ్రాం పెట్టాలి అని నేను ఆశిస్తున్నాను. సేమ్ డే, అదే రోజున 6200 ఎపిసోడ్స్ యొక్క చిన్ని సభ అందులోనే కలిపి కృతజ్ఞతగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దీని కొరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. పౌలు తిమోతి భక్తునికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలి, సంఘములో ఉన్న వ్యక్తులు ఏ విధముగా ఉండవలెను, అది ఇందులో తెలియచేశాడు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము. Do not rebuke an old man, but encourage him as he would a father. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని, పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరిక చేయము. ఇందులో చాలా లోతైన మాటలే ఉన్నాయి. ఒకటి, అన్నదమ్ములని యవనులు, అక్క చెల్లెళ్ళని యవనస్తురాండ్రు, వృద్ధుడు అయిన వానిని తండ్రి అని, తల్లులను, వృద్ధ స్త్రీలను ప్రేమతో హెచ్చరిక చేయమన్నాడు. ఆల్ గ్రూప్స్ ఆఫ్ ద సొసైటీ, మేజర్ ఎల్డర్స్. మనం 18 సంవత్సరాలు దాటేటప్పటికి మైనార్టీ తీరిపోతుంది.
21 years గతంలో ఓటు హక్కు ఉండేది, ఇప్పుడు 18కే ఓటు హక్కు ఇచ్చేస్తున్నారు. మైనారిటీ తీరిపోయినటువంటి వారిలో యవనులు, వృద్ధులు 2 విభాగాలు. హౌ టు డీల్ దెమ్ స్పిరిచువల్లీ, వాళ్ళను ఏ విధంగా మనం ఆత్మీయంగా పెంచగలగాలి, ఎదుర్కోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది సబ్జెక్ట్ అక్కడ. ఆ తర్వాత 3వ వచనం నుండి విధవరాండ్రను గూర్చి 9వ వచనం దగ్గర నుండి 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి విధవరాలను గూర్చి, అంటే ఓల్డ్ విడో, యంగ్ విడో డిఫరెన్సియేషన్. తర్వాత గృహపాల నిర్వాహకుడిని గూర్చి, విశ్వాసురాలైన స్త్రీలను గూర్చి, ఇట్లా చర్చిలో ఉండే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్, వాళ్ళని గురించి, వాళ్ళకి ఎట్లా ప్రభువుని గురించి నేర్పాలి, ఎట్లా చెప్పాలి అనేది ఇక్కడ పాఠ్యాంశం. వృద్ధుని గద్దింపవద్దు, తండ్రిగా భావించు, హెచ్చరిక చెయ్యి. డు నాట్ రెబ్యూక్ బట్ ఎంకరేజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెబ్యూకింగ్ అండ్ ఎంకరేజ్మెంట్? మనం చాలాసార్లు ఈ రెబ్యూక్, గద్దింపు అనే పదం ఎందుకు వాడతామంటే, ఎలా చేయాల్సిన పని అలా చేయకపోతే గద్దిస్తాం. చేయనందుకు గద్దింపు, చేయుట కొరకు ప్రోత్సాహం. వాట్ కైండ్ ఆఫ్ ద వే యు చూస్ టు టీచ్ దెమ్? యు వాంట్ టు రెబ్యూక్ ద పీపుల్ ఆర్ యు వాంట్ టు ఎంకరేజ్ ద పీపుల్ టు గో టువర్డ్స్ ద టాస్క్? మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనము గద్దించుట ద్వారా నేర్పించబూనుకుంటున్నామా, ప్రోత్సహించుట ద్వారా నేర్పింపబూనుకుంటున్నామా? ఇది మన వినికిడిలో, మన జీవితంలో మనం దీన్ని చాలా చాలా అబ్జర్వ్ చేయాలి. ఒక బోధకునిగా, ఒక సేవకునిగా మనం ప్రజలకు చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళను ఏ విధంగా అడ్రస్ చేయాలా, చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. యవనస్తులను గద్దించి బుద్ధి చెప్పి మార్గంలో నడవమని ప్రోత్సహించాలి. వృద్ధులను గద్దింపక, ఎందుకంటే వాళ్ళు చాలా ఎల్డర్లీ, అనుభవజ్ఞులు, శరీరంలో బలహీనులు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ డెత్. చనిపోవటానికి అదే అంటారు చూసారు, కాళ్ళు జాపుకొని కూర్చున్నారు అన్నట్లు. దే హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్, అన్ని బాధ్యతలు పూర్తి చేసిన వాళ్ళు. కానీ వాళ్ళని యూ మస్ట్ ఎంకరేజ్ దెమ్. నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ దగ్గర ఈ రెబ్యూకింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ చూశాను నేను. ఆయన పాలడుగు రామకృష్ణ అని కిడ్నీ స్పెషలిస్ట్. నేను ఇద్దరిని తీసుకెళ్ళాను. మా నాన్నగారు 80 years ఓల్డ్ మ్యాన్, మా బ్రదర్ ఇన్ లా 40 years యంగ్ మ్యాన్. తీసుకెళ్ళినప్పుడు ఆయన బోధించిన విధానంలో ఈ 2 గుర్తించాను నేను. హీ రెబ్యూక్డ్ ద యంగ్ మ్యాన్, హీ ఎంకరేజ్డ్ ద ఓల్డ్ మ్యాన్. బాబు, నీకు చాలా భవిష్యత్తు ఉంది, 40 ఏళ్లే, నువ్వు బ్రతకాలి అనంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనంటే, నీ మీద ఇంకా ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు, కాబట్టి నువ్వేం చేయాలా? హీ రెబ్యూక్డ్ హిమ్, గద్దించాడు. వెంటనే జాయిన్ అవ్వు, వెంటనే మందులు వాడు, వెంటనే నీ వ్యసనాలు మార్చుకోవాలి, వెంటనే నీ లైఫ్ స్టైల్ మారాలి. ఇట్స్ ఎ వార్నింగ్ టు యూ, బీ కేర్ఫుల్. రెబ్యూక్ చేశాడు. మా నాన్నగారి దగ్గరికి వచ్చాడు, పర్వాలేదండి, మీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఈ మాత్రం క్రియాటిన్ ఉంటుందండి, డోంట్ వరీ, డోంట్ ఫియర్, గో అహెడ్, నో ప్రాబ్లం. ప్రోత్సహించాడు. పర్వాలేదండి, ఇంకొంచెం డైట్ చేయండి, ఇంకొంచెం షుగర్ కంట్రోల్ చేయండి, ఇంకొద్దిగా వాక్ చేయటం ట్రై చేయండి, అవ్వకపోతే కనుక ఇట్లా చేసుకోండి, అట్లా చేయండి, ఈ ట్యాబ్లెట్ మార్చండి. దట్ ఈస్ ఎంకరేజ్మెంట్.
Young people should be rebuked and old people must be encouraged. ఇవాళ ఎవరికి ఎంకరేజ్మెంట్, ఎవరికి రెబ్యూకింగ్ అర్థం కాని స్థితిలో బోధకులు ఉన్నారు. ఒక ఆడపిల్ల యవనస్తురాలను హెచ్చరించాల్సి వస్తే ఏ విధంగా హెచ్చరించాలి సంఘంలో? యవనస్తులు ఈ మధ్యన అత్యధిక శాతం యవనస్తులు దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు కవర్ దేర్ బ్రెస్ట్. చీరకి ఒక చెంగు ఉంటుంది దేవుడిచ్చిన వక్షస్థలాన్ని కప్పుకోవటానికి. ఇవాళ యంగ్ గర్ల్స్ అండ్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్, మెనీ ఉమెన్ నేను గమనించాను, వారు ఓపెన్గా తిరిగేస్తున్నారు. కేరళలో తిరిగారంటే అది అక్కడ వాళ్ళ కల్చర్. ఆంధ్రప్రదేశ్లో తిరిగితే ఒక ఆవిడ మీద నాకు చాలా గౌరవం ఉండేది. ఎల్డర్లీ ఉమెన్, నాకే 50 ఏళ్ళు. ఆవిడ నేను పిలిచి గద్దించాను. వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ ఇట్ ఈస్. కనుక ఎవరిని ఎట్లా గద్దించాలో, ఎవరిని ఎట్లా ప్రోత్సహించాలో, ఒక యవనస్తురాలి స్త్రీని ఏ విధంగా మాట్లాడాలో పూర్ణ పవిత్రతతో యవనస్తులను హెచ్చరిక చేయమన్నాడు. వెన్ యు వార్న్ ఏ యంగ్ గర్ల్, బీ కేర్ఫుల్ ప్రీచర్. పూర్ణమైన పవిత్రతతో. చర్చ్ ప్రీచర్, పాస్టర్ జాబ్ చిన్నదేం కాదు, చాలా పెద్ద కఠినమైన ఉద్యోగం అది. ఇట్ డీల్స్ విత్ ద పీపుల్. ప్రజలతో సంబంధించినటువంటి వృత్తిది. హ్యూమన్ రిలేషన్షిప్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. చర్చ్ బేస్డ్ ఆన్ ద హెచ్ఆర్, హ్యూమన్ రిలేషన్షిప్స్. చర్చ్లో హ్యూమన్ రిలేషన్షిప్స్ ప్రాపర్గా లేకపోతాయి, చర్చ్ గ్రోత్ రాదు. కల్చరల్ డిసిప్లిన్, సాంస్కృతిక పరమైన క్రమశిక్షణ, ఆధ్యాత్మిక పరమైన పవిత్రత రెండు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి సంఘాల్లో. గంటన్నర ఆరాధనకు వచ్చే వ్యక్తులకి ఎన్ని నేర్పిస్తామండి? గంటన్నరలో పాటలు అరగంట పోతాయి, చందా పావు గంట పోతుంది. 35 minutes స్క్రిప్చరల్ టీచింగ్తో, వాక్య ధ్యాన బోధతో జీవితాన్ని ఏం మార్చేస్తామండి? యు ప్లీజ్ థింక్ అట్లీస్ట్ వన్స్. ఇవాళ ఒక మెడిసిన్ చదువుకునే ఆయన, ఒక ఇంజనీరింగ్ చదువుకునే ఆయన, ఒక లా పట్టభద్రుడు అవుతా ప్రయత్నిస్తున్న, ఒక సివిల్ ఇంజనీర్ రాస్తున్నవాడు, ఒక సివిల్ సర్వీస్ అటెండ్ చేస్తున్నవాడు ఎన్ని పుస్తకాలు చదువుతాడు? నిన్న నాతో డాక్టర్ మాట్లాడుతూ చెప్పాడు, ఫర్ వన్ సబ్జెక్ట్, ఫర్ వన్ లెసన్ హీ రిఫర్డ్ 30 different books written by 30 authors. 30 మంది రాసిన పుస్తకాలు ఒకే టాపిక్ మీద స్టడీ చేశాడు. MDSలో ఆయన ఐవా ప్రిపేర్ అవడానికి. మరి బైబిల్ తీసుకున్నప్పుడు ఏం చదువుతున్నారండి? మై ఇమ్మీడియట్ క్వశ్చన్ టు హిమ్, బైబిల్ని ఏం చదువుతున్నారండి? ఎన్ని ట్రాన్స్లేషన్స్, ఎన్ని సపోర్టింగ్ బుక్స్, ఎన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎన్ని థియరిటికల్ సబ్జెక్ట్స్, నోట్స్, పేపర్స్ దాని మీద కన్సల్ట్ చేస్తున్నాం మనం? జీరో. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ద హెచ్ఆర్ డిపార్ట్మెంట్. చర్చ్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ రిలేషన్షిప్స్. At the same time, the relationship with God also. Horizontal and vertical. దేవునితో సంబంధము, మనుషులతో సంబంధము. దట్ ఈస్ ద చర్చ్. సంఘం అంటే అదే. నేను సొలొమోనుకు దేవుడు చెప్పిన ఆ దర్శనం గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు, one is horizontal and one is vertical. Horizontal and vertical. ఒకటి పై దిక్కు, రెండు ప్రక్క దిక్కు.
సిలువలో రెండు కోణాలు, ఒకటి తండ్రి వైపు, రెండు సమాజం వైపు. ఇది మనం ఆలోచన చేయాల్సింది. అన్నదమ్ములు అని యవ్వనులను, తల్లులు అని వృద్ధులను, యవనస్తురాండ్రైన స్త్రీలను పవిత్రమైన హృదయముతో అక్క చెల్లెళ్ళు అని. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వృద్ధులు, తల్లి తండ్రి. ఏం కనిపిస్తోంది చర్చిలో మీకు? ఏ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ. వృద్ధుడు వృద్ధురాల్ని తల్లి తండ్రి, యవనుల్ని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు. అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లి తండ్రి ఉండేదాన్ని ఏమంటారు? కుటుంబం. కుటుంబం. కుటుంబం ఎలా ఉండాలి? పవిత్రత. కుటుంబంలో ఏముండాలి? ఎంకరేజ్మెంట్. కుటుంబంలో ఏముండాలా? ప్యూరిటీ, పవిత్రత. ప్యూరిటీ అండ్ ఎంకరేజ్మెంట్. ద లెవెల్ ఆఫ్ రెబ్యూకింగ్, వేర్ టు ఆపరేట్. ఎక్కడ మనము దానిని ఏ విధంగా చేయాలా? గద్దింపు, నిత్యం గద్దింపే. ఉదయం నుంచి సాయంకాలం గద్దింపు, గద్దింపు, గద్దింపు. దెన్ వేర్ ఈజ్ ద ఎంకరేజ్మెంట్? వేర్ ఈజ్ ద ఎంకరేజ్మెంట్? ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్ దానిలో నేను కూర్చొని ఉన్నప్పుడు ఆ కాలేజీలో డైరెక్టర్ చక్కగా ఆ స్టూడెంట్ని ఎంత పాజిటివ్గా కౌన్సిల్ చేశాడో నేను అబ్బురపడ్డాను. అతని పాత రికార్డు తీసుకొని తనని పొగుడుతూ తన ప్రస్తుత రికార్డుని ఎంకరేజ్ చేస్తూ డెవలప్ చేసుకోవడానికి ఒక హోప్ ఇచ్చాడు, ఒక డైరెక్షన్ ఇచ్చాడు. ఇట్స్ ఎ గుడ్ కౌన్సిలింగ్. చర్చ్ అంటే మాటలు కాదు. చర్చ్ అంటే ఒక అరగంట వెళ్ళొచ్చేది కాదు. చర్చ్ అంటే ఊరికే ఆదివారం అటెండెన్స్ కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఇట్స్ ఎ ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం దే ఆర్ ఇండివిజువల్. వాళ్ళు వ్యక్తిగతంగా వ్యక్తులు, పర్సన్స్, సమిష్టిగా ఫ్యామిలీ. ఇండివిజువల్ గోల్స్, ఇండివిజువల్ రైట్స్, ఇండివిజువల్ హ్యాపీనెస్. At the same time, family goals, family happiness, family responsibilities. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? You must give an answer. Where is your brother? Regularly attends the church. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మనము ఒక కుటుంబం, సంఘము ఒక కుటుంబం. దానిలో ఉన్న వ్యక్తులు రిలేషన్షిప్స్ అండ్ రిలేటివ్స్. ఇన్ క్రైస్ట్, త్రూ క్రైస్ట్, ఫర్ క్రైస్ట్, బై క్రైస్ట్, ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నిమిత్తం, క్రీస్తు కొరకు, క్రీస్తు చేత, క్రీస్తు నందు, క్రీస్తు వలె ఉండటానికి, క్రీస్తు కొరకు జీవించడానికి ఏర్పరచబడిన ఒక ప్రజా సమూహం. చాలా డిస్పారిటీస్ ఉంటాయి ఇందులో. చాలా 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 వ్యత్యాసాలు ఉంటాయి. కులాలు వేరుంటాయి, మతాలు వేరుంటాయి, భాషలు వేరుంటాయి. అయినప్పటికీ కూడా ఇది కుటుంబమే. వయో భేదాలు ఉంటాయి, వయసు భేదాలు ఉంటాయి, ఇమోషన్స్ భేదాలు ఉంటాయి. కడుపు నిండినోడు ఉంటాడు, కడుపు ఎండినోడు ఉంటాడు. కాబట్టి హెచ్చరిక విషయంలో, బుద్ధి చెప్పటం విషయంలో, బలపరచటం విషయంలో, సరిచేయటం విషయంలో, నేర్పించటం విషయంలో we should be careful. That is the responsibility of the teacher. పిల్లలకి పాఠం చెప్తున్నప్పుడు పిల్లలు గ్రహించారో లేదో ఫీడ్బ్యాక్, ప్రాపర్ ఫీడ్బ్యాక్ ప్రాపర్గా రిసీవ్ చేసుకోకపోతే రిజల్ట్స్లో ఫెయిల్యూర్స్ వచ్చి నాకు బాధపడితే ఏంటి ఉపయోగం? నేను చెప్పటం ముఖ్యం కాదు, నేను బాగా చెప్పటం ముఖ్యం కాదు, వారు బాగా గ్రహించటం ముఖ్యం, వారు గ్రహించున్నట్లు చెప్పటం ముఖ్యం. వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ టుడే, ఇవాళ నేనేం చెప్పాలనుకుంటున్నాను, మీరు గ్రహించారా? గ్రహించకపోతే నా అర్ధగంట బోధ వేస్ట్.
ద చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ. కుటుంబము, సంఘము. యు ఆర్ an elder son like. యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అన్న కదా, ప్రథమ ఫలం కదా ఆయన. యేసును అన్నంట, యేసు అన్న. కనుక యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎట్లా సరిచేశాడు, గద్దించాడు. అలా పౌలు గారు చెబుతున్నాడు, తిమోతి నువ్వు కూడా అట్లా గద్దించాలి, సంఘాన్ని నేర్పించాలి, బుద్ధి చెప్పాలి, క్రమపరచాలి, సరిచేయాలి, డెవలప్ చేయాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అనర్హులు ఎవ్వరు లేరు. రక్షణ కొరకు అర్హులెవ్వరూ లేరు, క్రీస్తు సారూప్యానికి అనర్హులెవ్వరు లేరు. రక్షణ కొరకు అర్హులెవ్వరు లేరు. మనుషులందరూ పాపం చేసిన వారే. కాబట్టి నేను పరిశుద్ధిని పరలోకానికి వెళ్తానంటానికి ఎవరికి అధికారం లేదు, అర్హత లేదు. అలాగే రక్షించబడిన వాడు ఎవడైనా కూడా వాడు క్రీస్తు వలె రూపాంతరం చెందటానికి ఆటంకపరిచేవాడు లేడు. అర్థమైందా? అనర్హుడు లేడు. You can get the image of Christ. కైసరువు కైసరుకి, క్రీస్తువు క్రీస్తుకి ఇవ్వమన్నప్పుడు మీ మీద ఎవరి ఇమేజ్ ఉంది, దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక దేవుడు మీకు ఇచ్చాడు, దాన్ని దేవునికి ఇస్తున్నాను. కైసరు ఇచ్చింది కైసరికి ఇవ్వండి, దేవుడు ఇచ్చింది దేవుని. టైమ్ గివెన్ బై గాడ్, టైమ్ మస్ట్ బి గివెన్ టు గాడ్. సమయం దేవుని చేత ఇవ్వబడింది, సమయం దేవుని కొరకు ఇవ్వబడాలి. జీవితం దేవుని చేత ఇవ్వబడింది, జీవితం దేవుని కొరకు ఇవ్వబడాలి. శరీరం దేవుని చేత ఇవ్వబడింది, శరీరం దేవుని కొరకు ఇవ్వబడాలి. కనుక మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థ అర్థమైనప్పుడు, కుటుంబ వ్యవస్థ ఆరోగ్యదాయకంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగము, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇవి లేని చోట కుటుంబం వర్ధిల్లదు, విడిపోతుంది. ఎవరికి వారు యమున తీరేలాగా అయిపోతుంది. సంఘం అట్లా కాకూడదు. ఒకప్పుడు సంఘాలకి ఇప్పుడు సంఘాలకి ఏమీ సంబంధం లేదు. ఒకప్పుడు ఎవరైనా సంఘస్థులు ఒకళ్ళు చనిపోయారంటే ఆల్ ఫ్యామిలీస్ విల్ గో అండ్ అటెండ్. ఇవాళలాగా అట్లా కారులో వెళ్ళి ఒక దండేసి ఒక నిమిషం కూర్చొని నేను ఇప్పుడే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వస్తానని వెళ్ళిపోవటం, నేను ఇప్పుడే మళ్ళీ చూస్తాను, మళ్ళీ కలుస్తాను, నేను అర్జెంట్ ఊరు వెళ్తున్నాను, ఆగలేను. 30 ఏళ్ళు నీ పక్కన కూర్చొని ఆరాధన చేసినోడు చచ్చిపోతే ఎప్పుడు తీసేస్తారో చెప్తే అప్పుడు వెళ్తానండి అని ఒకడు. బరియల్ గ్రౌండ్కి వస్తానండి డైరెక్ట్గానే ఒకటి, ఇంకొకడు. ఒకటి సిక్ అయితే తెలుసుకునే పరిస్థితి లేదు వాళ్ళ సంఘాలు, విజిట్ చేసే పరిస్థితి లేదు. ఒకటి పరీక్షలు అయితే వాడికి హెల్ప్ చేసేవాడు లేడు. ఈజ్ ఇట్ ద నేచర్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ? నిజమైన కుటుంబాలు ఇట్లాగే ఉంటాయా? కనుక ఎంకరేజ్ ఈచ్ అదర్, ఒబీడియన్స్, రెస్పాన్సిబిలిటీ ఎన్నున్నాయి కుటుంబాలు. కేవలం ఆర్థిక విషయాలే పట్టించుకునేటువంటి సేవకులు ఆత్మ సంబంధమైన విషయాల పట్ల లక్ష్యం ఉంచకపోతే ఆ సంఘాలు నిలబడవు. తిమోతికి పౌలు చెప్తున్నాడు, నీది బాధ్యత, నువ్వు బాధ్యత తీసుకోవాలి, నీది రెస్పాన్సిబిలిటీ. ఒక వృద్ధుడు ప్రాబ్లం ఉంది, సరిగా లేడంటే నీది బాధ్యత. ఒక యవనుడు సరిగా లేదంటే సంఘంలో అది నీది బాధ్యత. ఒక యవనస్తురాలు సరిగా లేదంటే అది నీది బాధ్యత. కనుక టీచ్ దెమ్ ప్రాపర్లీ. రెబ్యూకింగ్, ఎంకరేజ్మెంట్ బోత్ మస్ట్ కమ్స్ అండర్ ద టీచింగ్. రెండు కూడా బోధలోనే వస్తాయి. పర్సనల్ కౌన్సిలింగ్, పబ్లిక్ ప్రీచింగ్, టీచింగ్, ఇదే కదా నీ అపాయింట్మెంట్. ఏంటి నీ అపాయింట్మెంటే? టీచర్ అపాయింట్మెంట్, టీచర్ టు ద చర్చ్. అప్పుడు నీకు ఇచ్చిన గంటను నువ్వు ఎలా వాడుకోవాలా, ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలా,
నీకున్న సమయం 1 అవరే పబ్లిక్ ఇచ్చింది. ఆ 1 అవర్లో సోది చెప్తే పాలిటిక్స్, అక్కడట్ట అయింది, ఇక్కడట్ట అయింది, ఇక్కడ 45 మినిట్స్లో 30 మినిట్స్ అదే, ఒక 10 మినిట్స్ అబ్రహాం చరిత్ర ఎట్లా, యాకోబు ఎట్ట, ఆయన ఎట్ట, ఈయన ఎట్ట, చందాపడదాం, వెళ్ళిపోదాం. ఇవాళ పరిస్థితులు, ఒకప్పుడు బక్సింగార్ చర్చ్లో 3 మెసేజెస్ ఉండేవి. మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 3కి వచ్చేవాళ్ళు. కొన్ని సంఘాల్లో, పెంటెకొస్తల్ సంఘాల్లో రాత్రి ఉపవాస ప్రార్థనకు వస్తే సంఘం అక్కడ ఉపవాసం ప్రారంభిస్తే మళ్ళా సండే వర్షిప్ అయ్యే వరకు కూడా భయభక్తులతో ఉండేవాళ్ళు. ఇవాళంతా కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ చందాలు వేసుకునే సిస్టమ్ వచ్చేసింది. ఇదేమి ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్ కాదండి క్రైస్తవ జీవితం అంటే. రెస్పాన్సిబిలిటీ, లైఫ్. క్రిస్టియానిటీ ఈజ్ లైఫ్. కనుక జీవితం జీవించుదాం, బ్రతుకుదాం, ఒక హోప్ ఇద్దాం మన దేశానికి. యాజ్ ఎ చర్చ్ లెట్ us give a good hope to our country who are under the darkness. చీకట్లో ఉన్న ప్రజలకి ఒక చిరుదీపం సువార్త ద్వారా అందిద్దాం. Let us prepare and let us be light for people who are under the darkness. మనం వెలిగితే వాళ్ళు చూస్తారు, వెలుగు చూస్తారు. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము నాతో తేటగా మాట్లాడగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. ప్రేక్షకులను దీవించండి. ఏప్రిల్ 8 కొరకు 10th ఎగ్జామ్స్ రాసిన వారిని కొద్దిమందిని సిద్ధం చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.